నమస్తే, మీ పేరు? నా పేరు శంకర్రావు. ఏం చేస్తున్నారు మీరు? మేము ఆటో. ఓకే. మరి అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేశారు, నెల రోజుల పైన అవుతుంది కదా, ఇప్పటికి ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? బాగుంది, భోజనం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. 5 రూపాయలకి 5 రూపాయలకే పెడుతున్నాడు. పర్లా 5 రూపాయలు టీ కూడా రావట్లే. పర్లా చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు అని మాకుంది. అంటే 100 రోజులు అవుతుంది కదా ఆయన ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపించింది 100 రోజుల నుంచి? బాగుందండి. తుఫాన్ వచ్చింది, నీళ్లు మునిగిపోయినాయి, ఇంకా చేసే కూడా నిదానంగా చేస్తాడు. మనం కంగారు పడితే ఎలాగూ 5 రూపాయలు భోజనం అంటే ఎవరు పెడుతున్నాడు? వాళ్ళు టీ కూడా ఇస్తారు ఎవడు ఇక్కడ. అందుకని బాగుంది. తుఫాను అవన్నీ మునిగిపోయినాయి, అవన్నీ చూసుకోవాలి కదా, ఎలా చేస్తాడు? నిదానంగా చేస్తాడండి, కంగారు పడితే ఎట్ట మనం. అది నమ్మకం అండి మాకు నమ్మకం, ఫుల్ నమ్మకం. టీడీపీ మీద పక్కా నమ్మకం మాకు. అవును. కాకపోతే ఇప్పుడు మన ప్రకాశం బ్యారేజీ కూడా బద్దలు తెంగాలని అవి పంపించారు కానీ బోట్లు, లేకపోతే ఎక్కడ రావయి, ఎవడో కావాలని కుట్ర చేసి పంపించారు అండి. వాళ్ళ పాప మాళ్ళకి ఏంటంటే నిజవాడ మునిగిపోద్దాం అనుకుంటున్నారు. ఏం మునగదు. ఎక్కడి నుంచో వచ్చాం, అది మచిలీపట్నం నుంచి వచ్చి ఇప్పుడు వ్యాన్ తోలుకుంటే ఇక్కడ భోజనానికి వచ్చాం. బాగుంది. అదే బాబు, ఎక్కడ రోజు సంపాదించే దాంట్లో మిగిలినట్టు డబ్బులు అంతే సేవ్ అయినట్టు మాకు. చాలా 100 రూపాయలు అవుతుంది బయట. ఇది మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ కూడా పర్లేదు, 5 రూపాయలు భోజనం అంటే పర్లేదు. ఇప్పుడు మనం ఉన్నాడు, నేను తీసుకొచ్చి భోజనం పెట్టించా పక్కలకి, అలా ఉండాలి. పర్లేదు, నంబర్ 1 ప్రభుత్వం కూడా తప్పేం లేదు నన్ను అడిగితే. ఎలా అనిపించింది? 100 రోజులు అవుతుంది కదా, పర్లేదు అన్న, నంబర్ 1 ఈ విషయంలో అయితే నంబర్ 1గా చెప్తాను. వరదల్లో ఆయన పనితీరు ఎలా ఉంది? వరదలు అంటే అన్న ఇప్పుడు చాలా జరిగిపోయినాయి అవి. ఈయన చేసేది ఏం లేదు పాపం. ఈయన కూడా ఏం చేస్తాడు చెప్పు, మనం అడిగేదానికి. ఈయన ఏం చేయలేడు కదా. మనకి ఏదైనా పైనుంచి డబ్బు వస్తే కానీ మనం చేయలేం. అది పొజిషన్. సో మొత్తానికి అయితే ఈయన మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉంది, నంబర్ 1గా నమ్మకం ఉంది, బాగా చేస్తాడని. అదైతే చెప్తాం. భాస్కర్. ఏం చేస్తుంటారు సార్? కార్ డ్రైవింగ్. సార్ ఎలా ఉంది ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి నెల పైన అవుతుంది, మరి ఇప్పటికీ ఫుడ్ అనేది క్వాలిటీగా ఇస్తున్నారా లేకపోతే ఏంటి, ఎలా ఉంది? శుభ్రంగా ఇస్తున్నాను, బాగుందండి. ఇదే బయట తింటే 70-80 రూపాయలు అవుతుంది, అందుకే ఇక్కడికి వచ్చి మేము తింటున్నాం. సార్ మరి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అయిపోవచ్చింది, మరి ఈ 100 రోజుల్లో ఈ పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది అసలు మీకు ఏంటి? బాగుందని అంటున్నారు కానీ అంతా అదేగా కావాలని కోరుకుంది అందరూ. బాగుంది. అంటే ఈరోజు ఇచ్చిన హామీలు ఎగ్గొడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, మరి మీరేమంటారు? టైం ఇవ్వాలిగా అందరికీ, చేస్తాడని నమ్మకం ఉండి అందరికీ ఓట్లేసి. సార్ ఎలా అనిపించింది ఇక్కడ వరద ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటించిన తీరు కానీ ఆయన పనితీరు ఎలా అనిపించింది? బాగుందండి, బాగా ఇదిగా చేశారు. వాళ్ళు అందరికీ కష్టాలు లేకుండా శుభ్రంగా చేశారు. సార్ మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. సార్ మీరు ఈ రోజున అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేయబడినాయి, దాదాపు నెల పైన అవుతుంది కదా, ఎలా అనిపించింది అసలు? ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఏంటి? 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఈ ప్రోగ్రామ్, ఇది మంచిది. 10 మందికి ఆకలి తీర్చేది 5 రూపాయలలో అంటే ఈ రోజులలో 5 రూపాయలకి ఛాయ్ కూడా రావట్లేదు. అటువంటి సందర్భంలో భోజనం కడుపు నిండా పెట్టి పెడుతున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది క్యాంటీన్. సార్ ఏంటి 100 రోజులు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి, అంటే ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు అనేది ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీకు అసలు? ఎక్సలెంట్గా ఉంది. ఆయన సమర్థుడు. ఎందుకంటే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయంటే ఆ సమర్థవంత నాయకుడు కాబట్టి ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని అంతా కూడా ఇప్పుడు ఒక స్టీమ్ లైన్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అక్కడంతా కూడా క్లియర్ అయింది. అంటే వాళ్ళ జీవితాల్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో వరదల వల్ల అది కొంతవరకు క్లియర్ చేయగలిగారు ఈయన. అది సమర్థం, ఈయన ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది కాబట్టి చేయగలిగాడు ఈయన. అది ఒక ఎక్స్ట్రాడినరీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. సార్ అంటే కంప్లీట్గా ఇచ్చిన హామీలు నెరవేర్చగలరు అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం, ఏంటి అసలు? అది ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూ. దానిపైన నాకు పెద్ద ఐడియా లేదు. అంటే బడ్జెట్లను బట్టి ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ. అంటే ఈయన అనుభవం ఉంది, హామీలు ఇచ్చారు, కాకపోతే 1 by 1 చేస్తారు కావచ్చు. అంటే అది ఫైనాన్షియల్ కాబట్టి అది నాకు బడ్జెట్స్ దానిపైన నమ్మకం ఉందంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఈయన విజనరీ నాయకుడు, పర్వాలేదు చేస్తాడని నమ్మకం అయితే ఉంది. కాకపోతే ఒక రోజు ముందు ఒక రోజు వెనక అవుతుంది. అది బడ్జెట్ని చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఇప్పుడు మనది ఏంటో మైనస్లో ఉంది మన బడ్జెట్, దాని అంతా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. సో దాన్ని బట్టి వెళ్తారు. సో ఓవరాల్గా అంటే ఈ ప్రభుత్వం 100 రోజుల్లో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు?
100 రోజులలో ఆయనకైతే ఆల్మోస్ట్ 80 మార్క్స్ వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల్లో ఈయననే చేయలేడు కదా. అక్కడ ఉండే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళలో కొన్ని లోపాలు ఉంటే అది ఈయనకే అంటుకుంటుంది. దానివల్ల ఏంటంటే 100కి 100% ఏ నాయకుడికి ఇవ్వకూడదు. అంటే నాకు తెలుసున్నంత వరకు ఇప్పుడు వరదలలో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అక్కడికి వెళ్ళి కొంతమందిని అడిగితే మేము వరదల్లో లోపలికి ఉండిపోయి మాకు కొన్ని ఆ సందర్భంలో మాకు అందలేదని అంటారు. అది దానివల్ల మనం 100 ఇవ్వలేం. బట్ 80 అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ స్కోర్. నమస్తే, మీ పేరు? నా పేరు సుబ్బారావు. ఏం చేస్తారు బాబాయ్? నాది వెల్డింగ్ షాపు. వెల్డింగ్ షాప్. ఓకే, ఎలా ఉంది అసలు అన్నా క్యాంటీన్ భోజనం? భోజనం మన ఇంటి దగ్గర లాగా తృప్తిగా తింటున్నాం, బాగుంది. నెల రోజుల తర్వాత కూడా మంచి ఫుడ్ ఇస్తున్నారా? అంటే నేను ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి వస్తున్నాను, వస్తే తృప్తిగానే ఉంది, భోజనం కూడా బాగుంది. అది అంటే ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కదా, అవును. ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది, ఏంటి అసలు? పనితీరు చాలా బాగుందని చెప్పి అనుకుంటున్నా. అంతకుముందు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం, పనులు లేక చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత కొంచెం ఆయన వచ్చిన తర్వాత పనులు పెరిగినాయి, అన్ని రకాలుగా కూడా మేము సంతోషంగా ఉన్నాం ఇప్పుడు. ఇంకా ముందు కూడా ఇంకా మాకు మంచి రోజులు వస్తాయి, బాగుంటాము అనే ఆనందం కూడా ఉంది మాకు. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? లక్ష్మి గారు నేను ఇళ్ళల్లో పని చేస్తానండి. ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది? భోజనం రుచిగానే ఉందండి, బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అన్నాలు, కూరలు అన్నీ బాగున్నాయి. నెల రోజుల తర్వాత కూడా మంచి ఫుడ్ ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మంచి ఫుడ్ ఇస్తున్నారు. ఏంటి ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఎలా ఉంది? 100 రోజులు అయింది కదా. ప్రభుత్వం ఎలాగుందంటే ఇప్పుడు మటుకు బాగానే ఉంది, తర్వాత సంగతి ఏమో తెలియదు. కానీ అంటే ఆ దీపావళి నుంచి 3 సిలిండర్లు ఇస్తారని కూడా హామీ ఇచ్చారు కదా, ఎలా అనిపించింది? ఇస్తామని అంటున్నారు, మరి తెలీదు. మరి ఇచ్చేదాకా ఇచ్చేదో లేదో తెలియదు కదా. ఇప్పుడు మటుకి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాగానే చేస్తున్నాడు అన్నీ. ఇప్పుడు పని చేసుకుని వండుకోలేక 4 కూరలు, సాంబారి, పచ్చడి, పెరుగు, కర్రీసి పెడుతున్నారు. అన్నీ బాగున్నాయి. పొద్దున్న టిఫిన్ కూడా పెడుతున్నారు, 2 రకాలు టిఫిన్ కూడా ఇక్కడే చేసి పనులకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు బాగానే చేస్తున్నారు, ఇప్పుడు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నా పేరు మురారి కోటేశ్వరరావు. ఏం చేస్తారు సార్? అంటే న్యూస్ పేపర్లో రిటైర్డ్ అయిపోయా. ఓకే, ఎలా అనిపిస్తుంది అన్నా క్యాంటీన్ భోజనం? అది బాగుందమ్మా, చాలా సూపర్, బ్రహ్మాండం. ఇంట్లో కూడా ఇంత వేడి కూడా ఈ టైంలో ఉండదు, చెప్తున్నా కదా, అంత బాగుంది. ఏదైనా మన టీడీపీ ప్రభుత్వం నెంబర్ 1 సూపర్, ఏ క్లాస్ నెంబర్ 1. పనితీరు నెంబర్ 1 ఉండే. వరదల్లో ఆ రకంగా ఎవరు తిరుగుతారు సార్? ఎవరు తిరగలేరు అసలు. అది ఎవరిలా కాదు, బాగా లోతు నీళ్ళలో బొడ్డు లోతు నీళ్ళలో నడిచాడు ఆయన. కింగ్ మ్యాన్, ఏపిస్తాడు కింగ్ మ్యాన్ ఆయనే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కింగ్ ఆఫ్ ది కింగ్ పెద్ద నెంబర్ 1. అంటే దాదాపు కొన్ని చోట్ల చూస్తాము, అంటే ఏదైనా ప్రారంభించిన తర్వాత రాను క్వాలిటీ మిస్ అవుతుంది అని అంటారు. మరి నెల రోజుల తర్వాత ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్లో తిన్నాను ఒకసారి, మళ్ళీ ఇప్పుడే వచ్చారు, హైదరాబాద్కి వచ్చి. ఇంటికి లేట్ అవుతుందిలే, ఇంటికి ఆకలి చంపుకుంటామని. అన్నగారు ఉంది కదా మనది, ఎన్టీఆర్ది నెంబర్ 1. మాది నెమ్మకూరు పక్కన పామరం, మాది మా నేటి ఎప్పుడు అదే అనమాట. నెంబర్ 1 దిస్ ఈజ్ నెంబర్ టీడీపీ, జనసేన, బీజేపీ. సరే, అంటే ఈయన హామీలు నెరవేర్చగలరంటారు? ఈయన మీద నమ్మకం ఉందంటారు? నమ్మకం, పక్క నమ్మకం. నెరవేర్చగలిగితేనే ఆయన ముందు హామీ ఇచ్చారు, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదుగా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అయితే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏది చేస్తున్నాడు కంపల్సరీ చేస్తారు. నా పేరు నాగరాజు. ఏం చేస్తారన్న మీరు? ఆఖరి మట్టి పని చేస్తాను. మట్టి పని చేస్తాను. ఎలా అనిపించింది అన్నా క్యాంటీన్ భోజనం? అన్నా క్యాంటీన్ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ టైం అన్నా నేను తింటాం, చాలా బాగుంది అసలు. నెంబర్ 1 ఎక్కడ ఈ అన్నా క్యాంటీన్ అన్నది వెతుక్కుంటూ మరి వచ్చాను, చాలా బాగుంది. అంటే ఇక్కడ నెల రోజులు అవుతుంది కదా ఓపెన్ చేసి, అయినా సరే ఫుడ్ అనేది ఎలా అనిపించింది మీకు? ఫుడ్ మాత్రం ఇంట్లో ఫుడ్ కన్నా నెంబర్ 1 ఉంది, చాలా బాగుంది. సాంబార్ కానీ ప్రతి ఐటమ్స్ కూడా నెంబర్ 1గా ఉన్నాయి. మన ఇంట్లో కూడా ఇంత ఇదిగా ఉండవు, ఒక రకంగా చెప్పుకోవాలండి, చాలా బాగుంది. అంటే ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం? 100 రోజులు అయింది కదా, ఏం చెప్తారు? 100 రోజులైనా ఈ వచ్చి రావటమే కొంచెం లేట్ అయింది. ఇసుక ఇట్ల వల్ల ప్రాబ్లం అయ్యి కొంచెం పనులు లేవు, ఈ వరద రావటం వల్ల. నెక్స్ట్ నుంచి ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి, బాగానే ఉంది. మాకు కూడా పనులు బాగా స్టార్ట్ అయినాయి. ఇసుక ఇవన్నీ దొరకటం కానీ అంత ఫ్రీగా వదిలేడు, చాలా బాగుంది. ప్రభుత్వం చేస్తాడు, డెఫినెట్గా చేస్తాడు. మళ్ళీ 5 ఏళ్ళలో కూడా
చంద్రబాబు నాయుడే చేస్తాడు. ఈ అన్నా క్యాంటీన్ వల్ల కొంతమంది కొన్ని వేల జనానికి వాళ్ళ గుడి అమ్మవారి గుడే ఉందండి. ఆ గుడికాడికి వచ్చే యాత్రికులు కానీ ప్రయాణికులు కానీ దూరాత్రి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి అందరూ కూడా ఆగి ఈ అన్నా క్యాంటీన్లో భోజనం తినటం జరిగింది. అలాంటిది ఈ అన్నా క్యాంటీన్ లేకపోవటం వల్ల కొంత పనులు లేకపోవటం వల్ల ఈ 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం. కష్టపడుకునే వాళ్ళం కానీ మధ్యవర్త కుటుంబాలు కానీ ఏమైనా కానీ ఇబ్బంది పడ్డాం. ఈ అన్నా క్యాంటీన్ వల్ల కొంచెం మాబోటికాళ్ళకి కష్టపడి ఇదిగా ఉండాలి, అది మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నా క్యాంటీన్ వల్ల, అన్నా క్యాంటీన్ అయినా కాదు చంద్రబాబు నాయుడు వల్ల మాకు అన్నం దొరుకుతుంది కానీ ఎటువంటి ఇబ్బంది ఎప్పుడూ లేదు. గత 5 సంవత్సరాల్లో కూడా చాలా బాగుంది. ఈ 5 ఏళ్ళలో కూడా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు అప్పలరాములండి. ఏం చేస్తారన్న మీరు? నేను రిక్షా దొక్కుతాను. రిక్షా ఎలా అనిపించింది అన్నా క్యాంటీన్ భోజనం? బాగానే ఉన్నది, బాగానే ఉంది. 5 రూపాయల బదులు 10 రూపాయలు ఇచ్చి 2 చుట్లు తిన్నా, 5 ఇచ్చి బాగానే ఉన్నది భోజనం, చాలా బాగానే ఉంది. అంటే ఎలా ఉంది ఈ ప్రభుత్వం? 100 రోజులు అవుతుంది కదా ఈ ప్రభుత్వం వచ్చి. బాగానే ఉంది, అందరికీ మంచిగా ఉందని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు చేయగలరంటారా? ఆయన మీకు ఇచ్చిన హామీలు కానీ చేస్తారు, చేస్తారు, చేయగలరు, చేస్తారు. కాకపోతే దిగిన వెంటనే కష్టాలు వస్తున్నాయి, అది చేస్తారు. ఎలా అనిపించింది వరదల్లో ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పని మొదలెట్టి ఇవన్నీ ఒక్కోసారి కట్టాలంటే అందరికీ ఒకసారి అందిపోవాలంటే అందిపోదు కదా, అది టైం ప్రకారం మొత్తం అన్నీ వస్తాయి. బాగానే ఉంది. ఓకే అన్న నమస్తే, మీ పేరు? అందేశ్వరం అండి. ఏం చేస్తుంటారు అన్న మీరు? మెకానిక్ పని చేస్తాను. మెకానిక్ పని చేస్తుంటారు. అన్న ఎలా అనిపిస్తుంది? అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు, దాదాపు నెల పైన అవుతుంది కదా ఓపెన్ చేసి. ఇప్పటికీ ఫుడ్ ఎలా ఉంది అసలు? ఏంటి అసలు ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది. కూరలు కానీ సాంబార్ కానీ పెరుగు కానీ కూరలు బాగానే. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిపోవచ్చింది. ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం మీకు? పరిపాలన బాగానే ఉంది బట్టి ఇక పర్వాలేదు, బాగానే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందా మీకు? ఉండబట్టే జనాల ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనుకుంటున్నారా? అవన్నీ తెలియదు. ఓకే, మీ పేరండి? శ్రీనాభూషణ్. సార్, మరి అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేశారు, నెల రోజుల పైనే రన్ అవుతుంది. మరి ఇప్పటికి కూడా ఫుడ్ అనేది ఎలా ఉంది ఇక్కడ? ఏంటి పరిస్థితి? బాగానే ఉంది, బాగానే ఉంది. ఓకే సార్, అంటే ఏంటి అసలు ఈ ప్రభుత్వం 100 రోజులు అవుతుంది కదా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనుకుంటున్నారు? ప్రజలకు అనుకూలంగానే ఉందంటారా? ఎలా ఉంది ఇప్పుడు? అనుకూలంగా తీసుకొని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటినీ ఇదొకటి అన్ని మార్పిడి చేసి చేస్తున్నారు. అంటే బాగుందంటారు ప్రజలు? అది ప్రజాసేవ చేయాలని చూస్తున్నారు. అది బాగానే ఉంది. అంటే ఎలా అనిపించింది ఈయన పరిపాలన ఎలా ఉంది 100 రోజుల్లో? 100 రోజుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల్లో అది వరకు ఉన్నటువంటి ఈయన కానీ నష్టాలు డబ్బు ఇచ్చా కానీ కొంత మెరుగుపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉండి బి రామారావు గారు ఏం చేస్తారు? ఇటు పక్క కొట్లకు తెరిపియాలి, రేత్రి ఆగమాగం అవుతున్నాయి. మీరేం చేస్తుంటారు? మేము మామూలుగా వ్యాపారం చేస్తాం, చిన్న వ్యాపారం, చిల్లర కొట్లు లాంటివి. ఎలా ఉంది అన్నా క్యాంటీన్? ఎలా అన్నా క్యాంటీన్ బాగుందండి, బాగా చేస్తున్నారు. కొద్దిగా ఇటు పక్క తెరిపాలని కొద్దిగా మీరు చెప్పండి టీవీ. అంటే మరి 100 రోజులు అవుతుంది కదా ఈ ప్రభుత్వం వచ్చి, బాగానే ఉందండి, బాగా చేస్తున్నారు. మొన్న అన్నీ బాగానే ఉండాలి. ఎంతకన్నా ఎక్కువ ఏం పెడతారు 5 రూపాయలకి?